వెల్కమ్ టు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు పొలిటికల్ లీడర్స్ కంటే దర్శక నిర్మాతలే ఎక్కువగా పండగ చేసుకుంటారు. ఎందుకంటే ఎలక్షన్ సీజన్స్ ను వాడుకుని పొలిటికల్ సినిమాలు చేసే దర్శకులు ఎక్కువగా ఉంటారు. వాటిని క్యాష్ చేసుకోవాలని చూసే నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కొందరు కొన్ని పార్టీలకు అనుకూలంగా సినిమాలు తీస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏపీలో ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటికీ 3-4 సినిమాలు వచ్చాయి. తాజాగా మరో చిత్రం రాబోతుంది. ఈ నేపథ్యంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో 2019 ఎన్నికలకు ముందు మహి వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర సినిమా మంచి విజయం సాధించింది. 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. వైసీపీ విజయానికి యాత్ర సినిమా బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు యాత్రతో పాటు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్, అలాగే నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు కూడా వచ్చాయి. అయితే అందులో యాత్ర విజయం సాధించగా మిగతా సినిమాలు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. 2019లో యాత్ర సినిమాను తీసిన మహి వి రాఘవ ఈ ఏడాది యాత్ర 2తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర గురించి ఎక్కువగా హైలైట్ చేశాడు. యాత్రలో ఎవరినీ కించపరచకుండా కేవలం ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన మహి దాని సీక్వెల్ అయిన యాత్ర 2ని మాత్రం వన్ సైడ్ గా రూపొందించాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. జగన్ కోసమే ఈ సినిమా తీశారని, అందులో ఆయనను హీరో చేయడం కోసం మిగిలిన వాళ్లను విలన్లుగా చూపించాడనే విమర్శలొచ్చాయి. మొత్తంగా వైఎస్ జగన్ ఇమేజ్ పెంచేలా యాత్ర 2 ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆయన్ను గొప్పగా చూపించే క్రమంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని విలన్ను చేస్తూ వెళ్లారు. రైతు రుణమాఫీ అమలు సాధ్యం కాదని తెలిసి ఆయన హామీ ఇచ్చినట్లు చూపించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టైంలో చంద్రబాబు మనసులో ఏముందో ఆయనకే ఎరుక. కానీ అక్కడ కల్పిత సన్నివేశాన్ని మహి వి రాఘవ్ జోడించారు. రుణమాఫీ చేయలేదు కనుక నిజమని నమ్మేలా ఓ సన్నివేశాన్ని రూపొందించారు. ఇక వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ వైసీపీకి మద్దతుగా 2 సినిమాలను తీసుకొచ్చాడు. వ్యూహం, శపథం అంటూ ఆర్జీవీ బాగా హడావుడి చేశాడు. అయితే ఆర్జీవీ చేసిన హడావుడికి సినిమా రిజల్ట్కు సంబంధం లేకుండా పోయింది. టీడీపీ, జనసేన అభిమానులు సినిమాను తీవ్రంగా వ్యతిరేకించగా వైసీపీ శ్రేణులు కొంతవరకు ఆర్జీవీ వ్యూహాన్ని ఆదరించారు. ఇక శపథం సినిమాను థియేటర్లో రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో నేరుగా ఏపీ ఫైబర్ నెట్లో వదిలారు. తాను తీసిన పొలిటికల్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడంతో ఇకపై పొలిటికల్ సినిమాలు తీయబోనని ఇటీవలే ప్రకటించాడు ఆర్జీవీ. ఏపీ సీఎం జగన్ కు తమిళ స్టార్ హీరో సూర్య స్నేహితుడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్య సతీమణి జ్యోతిక ప్రధాన పాత్రలో జగన్ తీసుకొచ్చిన అమ్మఒడి పథకం పేరుతో ఓ సినిమా రూపొందింది. తమిళంలో రాక్షసిగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసినప్పటికీ మళ్లీ అమ్మఒడి పేరుతో థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా 3 సినిమాలొస్తే టీడీపీకి అనుకూలంగా రాజధాని ఫైల్స్ అంటూ ఒక సినిమా వచ్చింది. ఏపీలో రాజధాని ఇష్యూపై 3-4 సంవత్సరాలుగా నడుస్తున్న రైతుల పోరాటం ఇందులో ఉంది. అయితే రైతుల సమస్యలు పోరాటం కంటే కొన్ని కమర్షియల్ సన్నివేశాలను పెట్టడంతో సినిమా సోల్ మిస్ అయింది. దీంతో ఈ సినిమాకు కూడా పెద్దగా ఆదరణ దక్కలేదు. రాజధాని ఫైల్స్ సినిమాలో గుడివాడ క్యాసినో అంటూ తీసిన పాటపై అమరావతి రైతుల్లో కొందరు ఆఫ్ ద రికార్డ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పెషల్ షో చూశాక సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ఫైల్స్ విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. హుటాహుటిన ఏపీలో పోలీసులు థియేటర్లలోకి వెళ్లి షో మధ్యలో ఉండగా ఆపించేశారు. ప్రేక్షకుల్ని హాళ్ల నుంచి బయటకు పంపించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మహి వి రాఘవ్ తీసిన యాత్ర 2 సినిమాలు వైఎస్ ఫ్యామిలీ ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించాయి. థియేటర్లకు జనాల్ని రప్పించడంలో సక్సెస్ అయ్యాయి. రాజధాని ఫైల్స్ రాజకీయ చర్చకు మాత్రమే ఆస్కారం కల్పించింది. థియేటర్లకు ఎక్కువ స్థాయిలో ప్రేక్షకుల్ని రప్పించలేదు. మహి వి రాఘవ్, రామ్ గోపాల్ వర్మ వెనుక వైసీపీ ఉందని పరిశ్రమలో ప్రముఖులు ప్రేక్షకుల్లో వినిపించే మాట. తమ పార్టీకి ఉపయోగపడేలా ఒకరితో, ప్రత్యర్థి పార్టీని వెకిలిగా చూపించేలా మరొకరితో సినిమాలు తీసేలా వైసీపీ ప్రోత్సహించిందని ఏపీ ఓటర్లలో కొందరు బలంగా విశ్వసిస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎంతో మంది అభిమానులు ఉన్న తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సినిమాల విషయంలో వెనుకబడిందని చెప్పుకోవాలి. దీంతో స్వయంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు సోదరుని కుమారుడు నారా రోహితే రంగంలోకి దిగాల్సి వచ్చింది. గతంలో ప్రతినిధిగా హిట్ అందుకున్న నారా రోహిత్ ఇప్పుడు దానికి సీక్వెల్ గా ప్రతినిధి 2తో రాబోతున్నాడు. హీరో నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నారా రోహిత్ తన ఇంటెన్స్ నటనతో ఆశ్చర్యపరిచాడు.
మూర్తి రచన, దర్శకత్వంకు మంచి ప్రశంసలు రాగా ఈ టీజర్కు వచ్చిన రెస్పాన్స్ తో ఆనందం వ్యక్తం చేసిన మేకర్స్ ఉగాది రోజున సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ప్రతినిధి 2 ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఏపీ ఎన్నికలను టార్గెట్ చేసిన ఈ సినిమా ఎన్నికలకు ముందే డేట్ సెట్ చేసుకుంది. ఇక ప్రతినిధి 10 సంవత్సరాల క్రితం 2014లో కూడా ఇదే తేదీన విడుదల కావడం విశేషం. ప్రతినిధి 2 సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. సిరి లెల్లా కథానాయికగా నటిస్తుండగా దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మధ్య వచ్చిన పొలిటికల్ అజెండా సినిమాల్లా కాకుండా వర్తమాన రాజకీయాలను స్పృశిస్తూనే సీరియస్ గా నారేట్ చేసిన విధానం కనెక్ట్ అయ్యేలానే ఉంది. లుక్స్, ఫిజిక్ పరంగా కూడా నారా రోహిత్ మంచి మేకోవర్ చూపిస్తున్నాడు. ప్రతినిధి 2 కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. మహి వి రాఘవ్ తరహాలో పద్ధతిగా వైసీపీ అవినీతి పాలన, అరాచకాలను ఎండగట్టే విధంగా ఆ సినిమా ఉంటుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 90% పొలిటికల్ సినిమాలు ఏపీ రాజకీయాల నేపథ్యంలోనే వచ్చాయి. కానీ తెలంగాణ రాజకీయాల నేపథ్యంలో 2-3 సినిమాలే వచ్చాయి. వాటిలో ఒకటి జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాగేష్ హీరోగా, గరుడ వేగ అంజీ దర్శకత్వం వహించిన కేసీఆర్. అలాగే కేసీఆర్ పై శ్రీకాంత్ హీరోగా తెలంగాణ దేవుడు, కొత్త వాళ్లతో చేసిన ఉద్యమం సింహం లాంటివి సినిమాలు వచ్చాయి. అయితే ఇవే పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఏప్రిల్ 25న రాబోతున్న ప్రతినిధి 2 ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఓటుకు 5,000 అంటూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మరో సినిమా లక్ష్మీ కటాక్షం. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఓటర్లను డబ్బులతో ఎలా ప్రలోభ పెడతారని దాన్ని చూపిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న మే 13నే ఈ సినిమాలోనూ ఎలక్షన్ డేట్ లాగా అనౌన్స్ చేశారు. ధర్మ క్యారెక్టర్ చేస్తున్న సాయి కుమార్ తన 25 ఏళ్ల పొలిటికల్ కెరీర్ను నిలబెట్టుకోవడం కోసం ఓటుకు 5,000 ఇచ్చి గెలవాలనుకుంటాడు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ ఎలాగైనా ఈ ఎలక్షన్స్ లో ₹1 కూడా పంచకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ పోలీస్ బందోబస్తు నుండి తక్కువ టైంలో 100 కోట్లని 2 లక్షల మంది ఓటర్లకు ఓటుకు 5,000 చొప్పున ఎలా పంచుతారు అనే నేపథ్యంలో సినిమా కథ ఉండబోతున్నట్లు ట్రైలర్లో తెలుస్తుంది. విభిన్నమైన కథాంశాలతో సాగే ఈ లక్ష్మీ కటాక్షం త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకునొస్తున్నారు. చూశారు కదా పొలిటికల్ సినిమాలపై ఇది వాల్టీ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.